శాంతి. ఈరోజు సెప్టెంబర్ 6వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, అందరికీ సుఖధామానికి వెళ్ళే దారిని ఎలా తెలియజేయాలి అనే చింత మీకు సదా ఉండాలి. ఇదే పురుషోత్తములయ్యే సంగమ యుగము అని అందరికీ తెలియాలి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు పరస్పరం ఒకరికొకరు ఎలాంటి అభినందనలు తెలుపుతారు? మనుష్యులు ఎప్పుడు అభినందనలు తెలుపుకుంటారు? సమాధానం: ఎవరైనా జన్మించినప్పుడు, విజయం పొందినప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు లేదా ఏదైనా విశేషమైన రోజులలో మనుష్యులు అభినందనలు తెలుపుతారు. కానీ అవేవి సత్యమైన అభినందనలు కావు. పిల్లలైన మీరు ఒకరికొకరు తండ్రి వారిగా అయినందుకు అభినందనలు అనేది తెలియజేసుకుంటారు. మేము ఎంత భాగ్యశాలులము! అన్ని దుఃఖాల నుండి విడుదలై సుఖధామానికి వెళ్తున్నామని మీరు చెప్తారు. మీకు లోపల మనస్సులో చాలా సంతోషం అనేది ఉంటుంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: నేను వెళ్ళి పిల్లల్ని దుఃఖాల నుండి విడిపించి సుఖవంతులుగా చేయాలని తండ్రికి ఎలా సంకల్పం వచ్చిందో అలా పిల్లలకు కూడా బాబాకు సహయోగం ఇవ్వాలి అనేది, అంటే పిల్లలు కూడా బాబాకు అలాగే సహయోగులుగా అవ్వాలి. ఇంటింటికి సందేశాన్ని చేర్చేందుకు ఉపాయాలు, యుక్తులను రచించాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: సర్వుల అభినందనలను ప్రాప్తి చేసుకునేందుకు విజయమాలలో మనులుగా అయ్యే పురుషార్థం అనేది చేయాలి, పూజ్యులుగా అవ్వాలి. ఈరోజు వరదానం: చేసి చేయించే వారి స్మృతి ద్వారా ప్రకాశ కిరీటదారులుగా అవ్వండి. వరదానం యొక్క వివరణ: నేను నిమిత్తంగా ఉన్న కర్మయోగిని, చేసేవాడిని, చేయించేవారు తండ్రి. ఈ స్మృతి స్వతహాగా ఉంటే సదా ప్రకాశ కిరీటదారులుగా లేక చింతలేని చక్రవర్తులుగా అయిపోతారు. తండ్రి మరియు నేను, మూడవ వారెవ్వరూ లేరు. ఈ అనుభూతి సహజంగానే చింతలేని చక్రవర్తులుగా చేసేస్తుంది. ఎలాగైతే ఇటువంటి చక్రవర్తిగా అవుతారో, అంటే ఎవరైతే ఇలాంటి చింతలేని చక్రవర్తిగా అవుతారో వారే మాయాజీతులుగా, కర్మేంద్రియ జీతులుగా, ప్రకృతి జీతులుగా అవుతారు. కానీ పొరపాటున కూడా ఏదైనా వ్యర్థ భావం యొక్క బరువును తమపై ఎత్తుకున్నారంటే కిరీటానికి బదులుగా చింతల యొక్క అనేక గంపలు తలపైకి వచ్చేస్తాయి అంటున్నారు బాబా. స్లోగన్: అన్ని బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు దేహ సంబంధాల నుండి నిర్మోహులుగా అవ్వండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.